నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్. గోదావరి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో రాజకీయాలు వేరు, ఏలూరు నియోజకవర్గంలో రాజకీయాలు వేరు. ఒక విచిత్రమైన రాజకీయాలు 2024 తర్వాత ఏలూరులో చోటు చేసుకున్నాయి. ఎవరు ఊహించలేదు, ఎవరు ఊహించరు కూడా. మరి అలాంటి రాజకీయ పరిణామాలు ప్రస్తుతం ఏలూరులో సంచలనంగా మారాయి. మాజీ డిప్యూటీ సీఎంగా, మాజీ మంత్రిగా, సీనియర్ రాజకీయ నాయకుడిగా, వివాదాలకు అతీతుడిగా పేరొందిన ఆళ్ల నాని గారు టీడీపీలోకి వెళ్తారని రాజకీయ చరిత్రలో ఎవరు ఊహించుండరు. సహజంగా ఆళ్ల నాని గారు కూడా ఊహించుండరు. మరి వాళ్ళ రాజకీయాలు ఏ విధంగా మారాయి, కాలం ఎవరిని ఎటువైపు తీసుకెళ్తుంది అనేది ఇది ఒక పెద్ద సంచలనంగా మారే అంశాలుగా కనిపిస్తున్నాయి. మరి ఇదంతా ఒక ఎపిసోడ్. మరి ఆళ్ల నాని గారికి ముహూర్తం ఖరారైంది. గంటల్లో తెలుగుదేశం పార్టీ కండువాని మెడలో కప్పుకోబోతున్నారు ఆళ్ల నాని గారు. మరి ఏలూరులో రాజకీయం ఎలా ఉండబోతుంది? గత కొద్ది రోజులుగా ఆళ్ల నాని గారు టీడీపీలో చేరుతున్నారనగానే ఏలూరులో టీడీపీలో ఉన్న తెలుగు తమ్ముళ్ళందరూ కూడా ఒక్కసారి అగ్గిలమై గుగ్గిలమై తమ ఆవేదనని, గతంలో వైసీపీలో ఉన్నప్పుడు ఆళ్ల నాని గారు ఏమేమి చేశారు, ఎవరెవరిని ఇబ్బంది పెట్టారని అవన్నీ కూడా వీడియోల ద్వారా తమ ఆవేదన వ్యక్తం చేశారు తెలుగు తమ్ముళ్ళు ఏలూరులో. మరి రేపు తెలుగుదేశం పార్టీలో అధికారికంగా ఆళ్ల నాని గారు జాయిన్ అయిన తర్వాత మరి ఏలూరులో ఆళ్ల నాని గారికి ముందు తెలుగుదేశం పార్టీలోకి చాలామంది కీలక నాయకులు వెళ్ళారు. ఏం జరగబోతుంది ఏలూరులో? మరి వీళ్ళంతా రేపు ఒకే గూటిలో, ఒకే తాను ముక్కలాగా, ఒకే పార్టీ కండువా, ఒకే పార్టీలో పసుపు రంగు కండువాతో కలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎలా ఉంటుంది వ్యవహార శైలి? మరి అప్పటి వరకు ఆళ్ల నాని గారు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు మరి ఆ వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులందరూ కూడా, ప్రముఖులందరూ కూడా వైసీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మరి టీడీపీలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీనా లేకపోతే ఆళ్ల నాని గారిన విమర్శించారా లేదా అని అంటే విమర్శల సంగతి ఎలాగున్నా సహజంగా రాజకీయాలు ఎవరైనా విమర్శలు చేసుకుంటారు, అది సహజం. అది కానీ రేపు ఆళ్ల నాని గారు టీడీపీలోకి వచ్చిన తర్వాత టీడీపీలోకి ఆళ్ల నాని గారు ముందు వచ్చిన నాయకులందరూ కూడా వీళ్ళ కదలికలు ఎలా ఉండబోతున్నాయి, ఎలా కలిసి ప్రయాణం చేస్తారు, ఏ విధంగా ఒకరికొకరు తారసపడినప్పుడు వ్యవహరించాల్సిన పలకరింపులు ఎలా ఉంటాయి అనేది పెద్ద చర్చ నడుస్తుంది ఏలూరులో. అది పెద్ద హాట్ కామెంట్ వల్ల. సహజంగా మరి ఆళ్ల నాని గారిని సీనియర్ నాయకుడిని, మాజీ డిప్యూటీ సీఎం చేసిన ఆళ్ల నాని గారిని ఊరకనే మెడలో పార్టీ కండువా కప్పి ఆ పార్టీ అధిష్టానం ఊరకనే ఇంట్లో కూర్చోమని చెప్పి అంటుందా? ఖచ్చితంగా అనదు. కీలకమైన బాధ్యతల కోసం, కీలకమైన పార్టీ నిర్మాణంలో ఆళ్ల నాని గారు ఈ గోదావరి జిల్లాల్లో కీలకంగా ఉండాలనే ఒక సంకల్పమే మరి ఆళ్ల నాని గారు టీడీపీలో చేరికి మార్గం సుగమమైంది. అలాంటి ఆళ్ల నాని గారికి పార్టీ పగ్గాలు అప్పచెప్తారని ఒక సమాచారం వస్తుంది. పార్టీ పగ్గాలు అప్పచెప్పినప్పుడు మరి ఏలూరులో, అంటే ఏలూరు జిల్లా స్థాయిలో పార్టీ పగ్గాలు అప్పచెప్పినా ఏలూరులో కూడా తెలుగుదేశం పార్టీ, అంటే ఆళ్ల నాని గారు ముందు టీడీపీలోకి వచ్చిన నాయకులందరూ కూడా ఇప్పుడు మరి పార్టీ ఆదేశాలని, మరి పార్టీలో కీలక పదవిలో ఒక ఆళ్ల నాని గారిని పార్టీ అధిష్టానం నియమిస్తే మరి అప్పుడు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన నాయకులు మరి ఏ విధంగా కలిసి ప్రయాణం చేస్తారు అనేది ఏలూరు ప్రజలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అసలు ఆ సన్నివేశాలు చూడాలి అని కూడా ఏలూరు ప్రజల్లో ఒక పెద్ద చర్చ నడుస్తుంది వేళ. మళ్ళీ ఎలా కలిసి మళ్ళీ వీళ్ళంతా వైసీపీలో ఉన్నప్పుడు అంతా వైసీపీలో ఉన్నారు, ఒకరి తర్వాత ఒకరు టీడీపీలోకి వచ్చారు. అసలు ఆ పార్టీ సంబంధించిన నియోజకవర్గ అధినాయకుడే ఇప్పుడు టీడీపీలోకి రాబోతున్నారు. ఎలా సాధ్యపడుతుంది? అంటే రాజకీయాల్లో ఏదైనా సాధ్యం అని అంటారు, ఇది కూడా సాధ్యమేనా? కాబట్టి వీళ్ళంతా ప్రజలు, అంటే ఏలూరు నియోజకవర్గంలో జరుగుతున్న ఈ హాట్ సబ్జెక్ట్లో ప్రజలు కానీ రాజకీయ వర్గాలు భావిస్తున్నట్టుగా మరి ఆళ్ల నాని గారు కూడా మెడలో పసుపు కండవ వేసుకుంటే ఇక్కడ పసుపు కండవ ముందేసుకున్న నాయకులు అందరూ కూడా కలిసి ప్రయాణం చేయాలి తెలుగుదేశం పార్టీ బలోపేతానికి. ఏ విధంగా కలిసి ప్రయాణం చేస్తారు, ఎలా ఉండబోతున్నారు, ఒకరికొకరు ఎదురుపడినప్పుడు వాళ్ళ యొక్క ముఖ వర్చస్, ఆ కదలికలు ఏ విధంగా ఉంటాయి అనేది మరి వాళ్ళ చాలామంది చాలా ఆతృతగా ఎప్పుడు ఈ సన్నివేశాలు వస్తాయి, ఎప్పుడు ఆళ్ల నాని గారు, ఆళ్ల నాని గారికి ముందు టీడీపీలోకి వచ్చిన నాయకులందరూ కూడా కలిసి
ఒకే వేదిక మీద లేదా ఒకే సమావేశంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది, ఈ సీన్ ఖచ్చితంగా చూడాలి అనేది ఏలూరు నియోజకవర్గ ప్రజలు ఆతృతతో ఉన్నారు. మరి అవకాశం రోజుల్లోనా గంటల్లోనా తెలియదు, కానీ ఖచ్చితంగా ఏలూరు నియోజకవర్గంలో ప్రజలు కోరుకున్నట్టుగా ఆళ్ళ నాని గారికి ముందు టీడీపీలోకి వెళ్ళిన నాయకులందరూ కూడా ఒకే వేదిక మీద కూర్చోవటం ఖాయంగా కనిపిస్తుంది. ఎందుకంటే పార్టీలో ఉన్నప్పుడు ఒకరికొకరికి మనస్తాపాలు లేదంటే ఒకరికొకరికి మనస్పర్ధలు ఉండొచ్చు, కానీ పార్టీ ఆదేశాలని శిరసా వహించాల్సిందే ఎంత గొప్ప నాయకుడైనా. కాబట్టి ఇప్పుడు కలిసి ప్రయాణం అంటే టీడీపీలో ఉన్న వాస్తవంగా ఉన్న నాయకులు వాళ్ళు వేరు, వాళ్ళు పార్టీ ఓన్ చేసుకున్న నాయకులు కాబట్టి పార్టీ వాళ్ళదిగా కష్టించి పనిచేశారు కాబట్టి వాళ్ళకి చాలా ఫ్రీ హ్యాండ్ స్వేచ్ఛ ఉంటుంది. కానీ ఆళ్ళ నాని గారికి ముందు టీడీపీలోకి వచ్చిన నాయకుల పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉంటుందనేది పెద్ద కామెంట్ అయితే నడుస్తుంది ఏలూరులో. మరి రేపు నుంచి కదలికలు ఎలా ఉండబోతున్నాయి, ఒకరికొకరు కలుసుకుని మాట్లాడుకోవటం, విష్ చేసుకోవటం. మరి గతంలో పాత రోజులు ఎలాగున్నాయో పార్టీ మారారు కానీ మనుషులందరూ కూడా ఒకే పార్టీలో ఉంటున్నారు. మరి ఒకే పార్టీలో ఉన్నప్పుడు రేపు ఏ విధంగా ప్రయాణం చేస్తారు, ఎలా కలిసి ఉంటారు. మరి పార్టీ మారొచ్చినా ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్న నాయకులు పైకి గంభీరంగా కనిపించిన లోపల మాత్రం ఒక సామెత ఎలాగుంటుందో అదే సామెత గుర్తొస్తుందని చెప్పి పార్టీ మారి వచ్చిన టీడీపీలో ఉన్న నాయకులు కొంత చర్చించుకున్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఏదేమైనా ఒక విచిత్రమైన ఘటనలు 174 నియోజకవర్గాల కంటే 175 నియోజకవర్గం ఏలూరులో చోటు చేసుకోబోతుంది. మరి ఆళ్ళ నాని గారు జాయిన్ అయిన తర్వాత మరి ఏలూరులో టీడీపీ పార్టీలో ఉన్న పార్టీ కేడర్ అందరూ కూడా పార్టీకి శిరసా వహించి పనిచేసుకుంటారు. కానీ పార్టీ మారొచ్చిన నాయకులదే చర్చ అంతా ఇప్పుడు వీటి మీదే నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా కలిసి ఉంటారు, ఎలా మళ్ళీ విష్ చేసుకుంటారు, మరి లోపల ఎలాగుందో తెలియదు, కానీ పైకి మాత్రం మళ్ళీ కలిసి మెలిసి ఉండవలసిన పరిస్థితి అయితే పార్టీలో ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఒక కొత్త రకం. ఇది జనరల్గా నా 32 సంవత్సరాల సీనియర్ జర్నలిస్ట్ నా యొక్క అనుభవంలో కూడా ఇంత వింత రాజకీయాలు ఇప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం అనుకుంటున్నాను నేను కూడా. మరి ఎవరు ఊహించిన పరిణామాలు రాజకీయాల్లో 2024 జరుగుతుంది. కాబట్టి ఆళ్ళ నాని గారు టీడీపీలోకి వచ్చిన తర్వాత మరి టీడీపీలోకి వచ్చిన వైసీపీ నాయకులు, వైసీపీలో ఉండి టీడీపీలోకి వచ్చిన నాయకులందరూ కూడా ఇప్పుడు మరి ఎక్కడ వీళ్ళంతా ఒక పార్టీ మీటింగ్ పెట్టుకుంటారు, లేదంటే నియోజకవర్గ స్థాయి మీటింగ్ కూడా పెట్టమని ఆదేశిస్తుంది పార్టీ అధిష్టానం. అప్పుడు ఒకరికొకరు కలుసుకున్నప్పుడు ఒకరికొకరు ఇచ్చే మర్యాదలు, మాటలు, మాట్లాడుకునే తీరులు ప్రజలు ఎదురుగా కూర్చున్న జనం ఏ విధంగా గమనిస్తారు, ఏ విధంగా ఆ సన్నివేశాలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్న ఏలూరు ప్రజలకి, అదేవిధంగా స్థానికంగా రాజకీయ ప్రముఖులు కూడా ఒక టైం కోసం ఎదురు చూస్తున్న సందర్భం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం చూడడం కంటే వినే వాళ్ళకే కొంత వింతగా ఉంది. మరి మొన్నటిదాకా ఆళ్ళ నాని గారితో వైఎస్ఆర్సీపీలో కలిసి ప్రయాణం చేశారు నాయకులందరూ కూడా. ఇప్పుడు మళ్ళీ ఆళ్ళ నాని గారు కూడా టీడీపీ బాట పట్టడంతో మరి వీళ్ళంతా కూడా కలిసి ప్రయాణం చేయాలి. సాధ్యపడుతుందంటే ఖచ్చితంగా సాధ్యపడే అవకాశమే ఉంటుంది. ఎందుకంటే ఈ పార్టీలోకి వచ్చేవాళ్ళు మళ్ళీ ఇప్పుడు వెంటనే ఆళ్ళ నాని గారు టీడీపీలోకి రాగానే మళ్ళీ వెంటనే ఇక్కడ వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన నాయకులందరూ కూడా వేరే పార్టీలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందంటే ఉండదు. దానికి 100% ఉండదనేది మనం గ్రహించాలి. మరి కొద్ది రోజుల పాటు కొంత ఎడమోకం పెడమోకం ఉన్న తర్వాత పార్టీ కార్యక్రమాలు ఆ పార్టీ అధిష్టానం విస్తృతంగా చేయమన్నప్పుడు ఖచ్చితంగా ఒకరికొకరు కలవడం, వెళ్ళటం, మాట్లాడటం, రావటం ఒక 4-5 రోజులు కొంచెం కొత్తగా ఉన్న 5వ రోజు నుంచి యథావిధిగా వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఎలా కలిసి పనిచేశారు మళ్ళీ టీడీపీలో కూడా అలాగే కలిసి పనిచేసే విధానం ఖచ్చితంగా వస్తుందేమో అనుకోవాలి. మరి పార్టీలో ఉన్నప్పుడు అందరూ కలిసి చేయాల్సిందే. పార్టీ అధిష్టానం ఊరుకోదు. పార్టీలో పనిచేసి ఎడమొఖం పెడమొఖం ఉంటే మరి మీడియాలో కూడా రకరకాల చర్చలు జరుగుతాయి. వర్గాలు ఏలూరు టీడీపీలో వర్గాలు ఉన్నాయని చెప్పి రకరకాల మీడియాలో కూడా కథనాలు వచ్చే అవకాశం లేకపోలేదు. అలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా కలిసి ప్రయాణం చేస్తారనేది చర్చ నడుస్తున్న తరుణంలో మరి రేపు ఆళ్ళ నాని గారు జాయిన్ కాకనే మరి ఎమ్మెల్యే గారు సహజంగా ఆయన యువకుడు, రాజకీయాల పట్ల అతి తక్కువ వయసులోనే అంటే చిన్న రాజకీయాల్లో పెద్ద అవగాహన లేకపోయినా ఎన్నికైన తర్వాత కూడా రాజకీయాల్లో కొంత అవగాహన తీసుకుని ఎలా ఉండాలి, ఎలా మాట్లాడనేది
రాజకీయ పరిపక్వంతో వ్యవహరిస్తున్నారు బడేటి సంటి గారు. కాబట్టి మరి ఒక సంధానకర్తగా అందరిని కలుపుకొని వెళ్ళడానికి ఎలాంటి మార్గాలు అనుసరిస్తారు, ఏ విధంగా కలిసి ప్రయాణం చేస్తారు, మరి ఇప్పుడు వచ్చేవాళ్ళందరూ కూడా టీడీపీలోకి వచ్చేవాళ్ళందరూ కూడా మరి రేపు నుంచి ఆళ్ళ నాని గారితో కూడా ట్రావెల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. పొలిటికల్ ట్రావెల్. ఈ పొలిటికల్ ట్రావెల్లో మరి ఎలాంటి పరిస్థితులు కనిపిస్తాయో కొద్ది రోజులు అయితే కానీ ప్రజలకి కొత్త కొత్త సన్నివేశాలు, కొత్త కొత్త పలకరింపులు, కొత్త కొత్త మాటలు ఏ విధంగా వస్తాయో ఎలాగుంటుందో ముందు ముందే చూడటానికి అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ.